ముగ్గురు పర్సన్లు మారరు, 4 కుటుంబాలు మారతాయి, ఒక్క పర్సన్ బాగుపడితే. 20,000 శాలరీ జాబ్ రాగానే ఏదో వడగొట్టినామని ఫీల్ అవుతున్న యువత ఇవాళ 5 కోట్లు నెలకు శాలరీస్ ఇస్తున్నాడు ఆయన. 60 కోట్ల శాలరీస్ ఇయర్లీ ఇస్తున్నాడు ఒక పర్సన్ మన కళ్ళ ముందర. 44 సంవత్సరాల వయస్సు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాడు, మిడిల్ క్లాస్ నుంచి ఎదిగినాడు, ఎంత ఖతర్నాక్ గోల్ అండ్ డ్రీమ్ పెట్టుకొని పైకి వచ్చినాడు. మరి మనం 20,000 శాలరీకి ఎందుకే గంత ఫీల్ అవుతుంది? కానీ మీ అందరికి ఒక పాయింట్, యువతకు ఒకటి చెప్తున్నాను. ఇంట్లో తల్లిదండ్రులకు గనుక గట్టి స్తోమత లేకుంటే, తల్లిదండ్రులకు నీకు చదివిపిచ్చుడే భారం అయి ఉంటే, నేను బిజినెస్ చేస్తానా, నేను బిజినెస్ మ్యాన్ అయితా అనే నీ కళలు తప్పు. ఎట్లా చేయాలి మరి? నువ్వు నన్ను అడుగు సార్, మరి నేను బిజినెస్ మ్యాన్ అయిదామనుకుంటున్నా, నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, మరి ఎట్లా ముందుకు వెళ్ళాలని నువ్వు అన్నావు అనుకో, దానికి ఒక పాయింట్ నేను చెప్తాను నీకు కరెక్ట్గా ఎట్లా వెళ్ళాను. ఇంట్లో గట్టి స్తోమత లేనప్పుడు వాళ్ళ మీద ఇంకా భారం నువ్వు కాకూడదు కాబట్టి జాబ్కి ఎక్కాలి. ఫస్ట్ జాబ్కి ఎక్కంగానే లైఫ్ అయిపోలే, జాబ్కి ఎక్కంగానే లైఫ్ అయిపోలే. గట్టిగా వడగొడితే రోజుకి 8 గంటలు వర్క్ చేస్తారు అందరూ. రెండో పాయింట్ ఏం చేయాలి? తెల్లారి నుంచే